400 ml పోసుకుంటున్నాను. ఈ మాత్రం వేగితే చాలండి. 2 చెంచాలు పచ్చిశనగపప్పు, 2 చెంచాలు మినప్పప్పు, 2 చెంచాలు ఆవాలు కూడా వేసుకుందాం. ఒక 20 ఒట్టిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఒక 10 వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. కిందకి దింపిన తర్వాత ఒక పావు చెంచా మెంతులు కూడా వేసుకుందాం. ఒక 2 చెంచాలు జీలకర్ర. మన కాయలు పూర్తిగా చల్లగైనాయండి. ఇది 150 గ్రాముల కారం, ఇందాక చెప్పాను కదా. ఉప్పు 150 గ్రాములు. ఇది 150 గ్రాముల చింతపండు అండి. ఈ రకంగా పులిహోర పులుసు లెక్క ఉడకబెట్టుకుని తెచ్చుకోవాలన్నమాట. 50 గ్రాముల మెంతులు, 100 గ్రాములు వెల్లుల్లిపాయలు. ఈ పోపు ఆయిల్ ఈ ఉసిరికాయ ముక్కలకి మొత్తం పట్టే వరకు బాగా కలుపుకోవాలన్నమాట.